వెల్కమ్ టు సీజే టీవీ. ఈ రోజు మనం సినిమాలకు సంబంధించినటువంటి విషయాల్లో మాట్లాడుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఒక అమ్మాయి కుబేరా సినిమా చూద్దాం అని చెప్పేసి సినిమా హాల్కి వెళ్ళింది. అక్కడ విశేషాలు ఏంటో అనుకుందాం. కవిత, ఏం సంగతులు, ఏం చేస్తున్నావు అక్కడ? హలో, ఎవరు మాట్లాడేది నాతోటి? నేను శ్రీనివాస్ అన్న మాట్లాడుతున్నా. వాళ్ళ శ్రీనివాస్ అయితే కాదు కదా. అబ్బా, నువ్వేనా లైన్ లోకి వచ్చినావు? అబ్బా ఏంది మంచి ముచ్చట్లకు వచ్చినావు, ఇప్పుడు ఈ టైంలో వచ్చినావు ఏంది? ఏం సంగతి, నువ్వు సినిమాకి పోతా అన్నమాట, నువ్వు నా కోసం ఫోన్ చేసినట్ట, ఇందా నేను బిజీగా ఉంటేనే ఇప్పుడు ఫ్రీ అయినా అందుకే చేసిన. ఏం చేస్తున్నావు? ఇంకా అప్పుడు ఎడిపోయినావు, ఎక్కడ ఉన్నావు? సినిమాకి వద్దామని వచ్చిన. మళ్ళీ నీకెవరు చెప్పారు నేను వచ్చింది సినిమాకి? అదే ఇందాక మీ ఇంట్లో వాళ్ళు చెప్పుండే సినిమా పోవడం కోసం నీకు ఫోన్ చేసిందని. ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు ఏంటి ఇప్పుడు? సినిమా కాదని వచ్చి చెప్పాను, మా వాళ్ళకి చెప్పి నేను ఎవరికి చెప్పొద్దని. ఎందుకు చెప్పారు నీకు అసలు వాళ్ళు? మా వాళ్ళు అబ్బా ఏంది అబ్బా గిట్ట బుక్ అయినా మరి ఇప్పుడు ఫోన్ చేసిరేంది? మీరు ఆఫీస్ కి రమ్మంటారా ఏంది? చెప్పుర్రి. మరి నన్ను ఫోన్ చేసిన, నాకు ఇందాక ఫోన్ చేసి నేను బిజీ ఉండి లైవ్ లో ఉన్నా, ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ఏంటి? నాకు ఇందాక ఎందుకు ఫోన్ చేశాను? ఉత్తగానే సార్ కొద్దిగా నాకు ఒక సినిమా ముచ్చట గుర్తొచ్చింది. ఇక సినిమా ఎట్టున్నదని ఒక మాట అడుగుదామని ఫోన్ చేసిన. సినిమా కోనిక కాదు సార్, ఉత్తగానే ముచ్చట అడుగుదామని ఫోన్ చేసిన. కానీ మీరు ఎత్తకపోతారు కదా ఫోన్ చేస్తే. ఇప్పుడు ఏ సినిమా ఏంటి అసలు? మళ్ళీ మీరు ఎవరికి చెప్పొద్దు, నేను చెప్తా. సో నేను చెప్తా కదా, మళ్ళీ ఎవరికి చెప్పొద్దు. మరి మీరు కుబేరా సినిమా చూసిరా మీరు? చూసాగా. కుబేరా ఎట్లుంది మరి సినిమా? సినిమా బాగుంది కవిత, చూడొచ్చు. కొద్దిగా స్టోరీ చెప్పు సార్, ఎట్లున్నదో. తినబోయే ముందు రుచి అడిగినట్టుంది. సార్ కొద్దిగా చెప్పండి సార్ ముచ్చట. బాగుంటే నేను కొద్దిగా ఎగ్జైటింగ్ తగ్గుతుంది సార్ నాకు. ప్లీజ్ సార్ కొద్దిగా చెప్పండి. సినిమా బాగుంది కదా. నువ్వు ఎట్లా, నువ్వు నాగార్జున ఫ్యాన్ కదా. అవును సార్, నాగార్జున కింగ్ నాగార్జున ఉంటావు కదా. నాగార్జున మన్మధుడు సార్, మన్మధుడు. అవునవును, విన్నా. 70 సంవత్సరాల దాకా వచ్చిండు, ఆయన కూడా యంగ్ హీరో లాగా ఉండని చెప్పి అంటున్నారు. తెలుగు రాష్ట్రాల మన్మధుడు సార్, మరి మామూలుగా ఉండదు మన్మధుడితోని. ఏంటి ఇప్పుడు కుబేరా సినిమా సంబంధించి నీకు డౌట్స్ ఏంటి అసలు? సర్జర్ మంచిగా ఉంది ఎట్టున్నది ఒక ముచ్చట చెప్పండి. బాగుంది అంటే బాగుందని చెప్తా. ఇంకా నువ్వేనా అడగాలనుకుంటే అడుగు. మంచిగా ఉంది అనుకో, జర ముచ్చట మొత్తం చెప్పినాం అనుకో, ఇక సినిమా కోను, ఇక టికెట్ ఇక్కడనే ఎవరికైనా అమ్ముకొని బ్లాక్ లో ఇంటికి వెళ్ళిపోతా. సినిమా బాగుందంటే చూడాలి కానీ బాగలేదంటే చూడకుండా రావాలి. బాగుంది అంటే ఖచ్చితంగా చూడాలి. జర మావోడు సత్తి మా తమ్ముడు అస్సలు చెప్తినకుండా అక్క సినిమా బాగున్నది నువ్వు పో అక్క అని టికెట్ బుక్ చేసిండు. అసలు ఎంత చెప్పినా ఈయనలే పోరగాడు. అసలు ఏం చేయాలి, టికెట్ వేస్ట్ అయిపోతుంది. నాకేమో సినిమా ఎవరని చెప్తే ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తున్నది. పైసలు ఎందుకు దండగా? నువ్వు సినిమా హాల్ దాకా పోయినావు కాబట్టి మంచి సినిమా చూడు. ఈ సినిమా సంబంధించి నీకు ఏం డౌట్స్ ఉన్నాయో చెప్తా సార్. మీరు కూడా గిట్ట చెప్తారని జరగదు ముచ్చట చెప్పు. గదే ముచ్చటిని మా తమ్ముని చెప్తా, ఇంటికి పోయి చూసిన అనుకుంటాడు వాడు కూడా. ఏ టికెట్ బ్లాక్ లో అమ్ముకుంటా సార్. ప్లీజ్ సార్ జర చెప్పు సార్. కుబేరా కదా. కుబేరా అంటే ఏంటి? కుబేరుడు అంటే బాగా డబ్బులు ఉన్నవాడిని కుబేరుడు అంటారు. గప్పట్లో మనం ఇంట్లో పెట్టుకుంటాం చూడు బొమ్మ, గా కుబేరునికి సంబంధించింది. కుబేర మంత్రము కుబేరుడు అని చెప్పేసి పెద్ద బొజ్జేసుకొని కూర్చో. సో ఆయనే కుబేరుడు. కుబేరుడు అంటే ఏంటంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళని కుబేరుడు అంటారు. కానీ దీంట్లో హీరో బిచ్చగాడు. అదేంటి సార్ మరి కుబేరా అంటున్నారు, మరి ఇక్కడ బిచ్చగాడు అంటున్నారు. మరి నాకేమో టిస్ట్ అనిపిస్తుంది. ఒకసారి మంచిగా చెప్పు సార్. మళ్ళీ మా తమ్ముడు అడిగితే నేను కన్ఫ్యూజ్ అయ్యి. ఈ సినిమాలో ఎవరైతే డైరెక్టర్ ఉందో, డైరెక్టర్ శేఖర్ కమ్ముల, అతను ఒక NRI గా ఉండి సినిమాలు తీస్తున్నాడు. చాలా మంచి సినిమాలు తీశాడు. గతంలో మనం చూస్తే ఏది గోదావరి గాని ఇట్లా మంచి కాఫీ లాంటి సినిమా వచ్చింది. సో ఆనందం అని చెప్పేసి, అలా మంచి హ్యాపీ డేస్ అని అలా మంచి సినిమాలు తీసినటువంటి దర్శకుడు శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల మూవీ అంటే మామూలుగా ఉండదు, నాకు తెలిసిన విషయం. మరి కొద్దిగా క్లోత్ గా పోయి చెప్పు సార్ నాకు. సరే, మొన్న ఈ మధ్య వచ్చింది నీకు సాయి పల్లవి సినిమా ఫిదా ఉంది కదా. ఫిదా సినిమా కూడా ఆయన తీసిండు. అవును, ఎంత బాగుంటది. చాలా అద్భుతంగా అమ్మాయి కథ తీసింది కదా. సో అది చాలా మంచి తెలంగాణ అమ్మాయి. అయితే ఈ సినిమాలో ఒక బిచ్చగాడు, డబ్బులు లేని బిచ్చగాడికి కుబేరుడికి మధ్యలో జరిగినటువంటి కథ ఈ యొక్క కుబేరా అనేటువంటి కథ. సార్ అప్పట్లో ఒక బిచ్చగాడు సినిమా వచ్చింది కదా, గట్లనే ఉంటదా? బిచ్చగాడు ఆ సినిమాలో కుబేరుడు లాంటి ఒక మనిషి బిచ్చగాడు లాగా జీవిస్తే ఎలా ఉంటది అనేది బిచ్చగాడు సినిమా కథ. కానీ ఈ సినిమా కథ ఏంటంటే ఒక బిచ్చగాడు ఒక కుబేరుడు ఇద్దరి మధ్యలో జరిగేటువంటిది. ఆ యొక్క ఎవరైతే కుబేరుడు లాగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి ఈ యొక్క బిచ్చగాడి యొక్క అవసరం ఏర్పడుతుంది. ఇదేం విచిత్రం సార్, మంచిగా చెప్పు నాకు అర్థమయ్యేటట్టు. ట్విస్టులు చాలా ఉంటాయి ఈ సినిమాలో. అయితే ఆ యొక్క బిచ్చగాడిని తీసుకెళ్లి ఏ విధంగా కుబేరుడు వాడుకుంటాడు, ఆ వాడుకునే క్రమంలో జరిగేటువంటి ఏంటి, వాడు చేసేటువంటి అన్యాయాలు అక్రమాలు ఎలా ఉంటాయి, వాటికి బలి కాకుండా బిచ్చగాడు ఎలా తప్పించుకుంటాడు, ఈ బిచ్చగాడు కోసం వాళ్ళు ఏ విధంగా వాళ్ళ వెంటబడి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు అనేది కథ. అయితే దీంట్లో మీ కింగ్ నాగార్జున అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. అంటే అటు హీరో కాదు, అటు విలన్ కాకుండా మధ్యస్థంగా ఉండేటువంటి క్యారెక్టర్. పరిస్థితులను బట్టి, పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని
చేయకూడని పనులు సంఘ విద్రోహక చర్యలు అనొచ్చు, అలాంటి చేయకూడని కొన్ని పనులు చేయటం, ఆ విధంగా ఏ విధంగా తన జీవితం అనేది మలుపులు తిరిగింది అనేది కూడా ఒక అద్భుతమైన క్యారెక్టర్ కింగ్ నాగార్జున కూడా చేశారు. అవును సార్, ఈ మన్మధుడు కథ స్టోరీ ఎట్టున్నది మరి, పాత్ర ఏందంటారు మళ్ళా? ఆయన ఒక సిబిఐ, ఎందుకంటే మా కూడా మళ్ళీ అడుగుతాడు నాకు ఇది చూసిందా లేదా అనే డౌట్ ఉంటది మా వాడికి. ఒకటి కవిత ఏంటంటే నీకు నేను చెప్తా, కానీ చెప్పాలి మళ్ళీ నువ్వు ఖచ్చితంగా సినిమా చూడాలి. ఎందుకంటే నేను సినిమా అంత డబ్బులు కట్టి ఖర్చు పెట్టి తీశాను కదా, ఆ సినిమా ఆడాలి, ఇలాంటి మంచి సినిమా రావాలంటే నీలాంటి వాళ్ళు చూడాలి థియేటర్కి వెళ్ళి. చూస్తగానే చెప్పు సార్ ముచ్చట. నువ్వు నీకు చెప్పాల్సిందే చెప్తా, ఏదైతే చెప్పకూడదు అది చెప్పకుండా అట్లే ఆపేస్తా. సస్పెన్స్ అంటారా సార్? సస్పెన్స్ టైం అవుతుంది, నీకు పావు గంట టైం ఉంది, చెప్పాల్సింది చెప్తా. నేను చెప్పేది కూడా నీకు హెల్ప్ అయ్యే విధంగా ఉంటుంది, కానీ నువ్వు ఆ సినిమాలో ఎగ్జైట్ అవుతూ చూస్తావు. చాలా బాగుంది సినిమా. చెప్పండి. సినిమాలో బిచ్చగాడిగా ఉన్న అతన్ని ఈ యొక్క కుబేరుడు లాంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏ విధంగా వాడుకుంటారు అనేది, దానికి నాగార్జున క్యారెక్టర్ ఉన్నటువంటి ఒక సిబిఐ ఆఫీసర్ ని వాళ్ళు ఒక అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి ఒక సిబిఐ ఆఫీసర్, అది కూడా అక్రమంగా మంచి సిన్సియర్ ఆఫీసర్ అటువంటి నాగార్జున ఏ విధంగా వాళ్ళు అక్రమ కేసుల్లో ఇరికిచ్చేసి అతన్ని బయటికి తీసుకొచ్చి అతన్ని మైండ్ వాష్ చేసి అతని ద్వారానే 1,00,000 కోట్ల బ్లాక్ మనీని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనేటువంటి పనిలో ఏ విధంగా బిచ్చగాళ్ళను వాడుకుంటారు అనేది సినిమా కథ. అయితే ఆ బిచ్చగాళ్ళను వాడుకున్న తర్వాత వాళ్ళని ఏం చేస్తారు అనేది కొద్దిగా సస్పెన్స్. మన్మధుడు బాగా సెట్ అయిందా వేషం? చాలా బాగా సెట్ అయింది. మన్మధుడు ఆ స్ట్రగుల్ అయ్యే క్యారెక్టర్, ఇది మనం చేసేది మంచా చెడా, ఇది చేయాలా చేయకూడదా, ఆ యొక్క స్ట్రగుల్, అది చేసే పని తప్పు అని తెలిసిన తర్వాత అయ్యేటువంటి స్ట్రగుల్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా నాగార్జున ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దాకా కూడా ఇటువంటి క్యారెక్టర్ ఆయన చేయలేదు. ఆయన ఇంత దాదాపు నాకు తెలిసి 70 సంవత్సరాలు 74 సినిమాలు చేసినట్టున్నాడు. ఏ సినిమాలో కూడా ఇలాంటి క్యారెక్టర్ మాత్రం ఇంతకు చేయలేదు. గెస్ట్ అపీరెన్స్ లాగా చేసినప్పుడు కూడా ఇలా నెగటివ్ టచ్ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ మాత్రం ఇంతవరకు చేయలేదు. ఏదైనా కూడా ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా ముఖ్యంగా ఇంకో విషయం సకైతే చెప్పండి సార్. చెప్పండి. ఇప్పుడు మీకు ఎన్కౌంటర్ అని ఒక పత్రిక ఉండేది, దాని పేరు దాని యొక్క ఎడిటర్ పింగళి దశరథ రామన్ ఉండేవాడు. ఆ పింగళి దశరథ రామన్ అతను చాలా ఫేమస్ అన్నమాట. 1980s 90s టైంలో ఒక అగ్రెసివ్ గా ఒక పత్రిక నడిపించేవాడు. పింగళి దశరథ్ అతని కుమార్తె పింగళి చైతన్య ఈ సినిమా కథను అందించింది. ఆమె రైటర్ కూడా, ఆమె అందించిన కథ ఇది. దాన్ని శేఖర్ కమ్ముల సినిమా లాగా అతని యొక్క కాంట్రిబ్యూషన్ తోటి మెయిన్ కథ వచ్చేసి పింగళి చైతన్య అనే టాపిక్ చేసింది. ఇప్పుడు మన జాతీయ జెండాని చేసినటువంటి ఉన్నాడు కదా, అతను కొడుకు పింగళి దశరథ్, అతని బిడ్డ పింగళి చైతన్య. పింగళి చైతన్య ఈ సినిమా కథలు అందించింది. అద్భుతమైన కథ చాలా బాగుంది. అయితే మామూలుగా ఉండదు సార్ ముచ్చట. అయితే మన ధనుష్ బాబు గురించి చెప్పు సార్, అసలు పాత్ర ఏందో చెప్పు అసలు, ఏం కథ? ఒక తిరుపతి లాంటి తిరుపతిలో రోడ్డు పక్కన బిచ్చం ఎత్తుకుని వెనకాల ఆ యొక్క బిచ్చం ఎత్తుకుని తినుకుంటూ అలా ఉండేటువంటి ఒక క్యారెక్టర్. బిచ్చం ఎత్తుకుని అంటే మామూలు మాట కదా సార్, లాగా చూపించాడు అంటే ఎంత గట్స్ ఉండాలి. సో ఆ విధంగా చాలా బాగుంది. అయితే ఈ సినిమాలో మనకు నేషనల్ క్రష్ గురించి ముచ్చట ఏందంటారు మరి? చూసావా, ఇంపార్టెంట్ అయినటువంటి నేషనల్ క్రష్ రష్మిక. చెప్పిన నేను ఇంత ముందుకు వార్తల నేషనల్ క్రష్ కాదు ఇంటర్నేషనల్ క్రష్, మా వార్తలలో గుర్తు చేసినా కూడా ఈ ముచ్చట సార్. నేను అసలు ఎంత బాగా ఉందంటే ఆ క్యారెక్టర్ మన ఇంటి పక్కన ఉండేటువంటి ఒక మధ్యతరగతి అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంది. అసలు ఆ సినిమా చూస్తుంటే గతంలో మనం పుష్పాలో చూసినటువంటి రష్మిక కానివ్వండి, గీతా గోవిందం కానివ్వండి, చావా సినిమాలో కానీ ఇవేవి గుర్తురావు. అక్కడ ఆ క్యారెక్టర్ లో ఆ అమ్మాయి క్యారెక్టర్ గుర్తొస్తుంది. అంత అద్భుతంగా ఆ యొక్క క్యారెక్టరైజేషన్ ఉంది, అంత అద్భుతంగా నటించింది ఆ అమ్మాయి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఆ క్యారెక్టర్. మిడిల్ క్లాస్ అమ్మాయి ఈ యొక్క బిచ్చగాడ క్యారెక్టర్ ఏదైతుందో అతను పరిచయం అయిన తర్వాత ఆమె జీవితంలో ఎటువంటి మలుపులు తిరుగుతాయి అనేది కథ. ఈ యొక్క ధనుష్ పాత్రకి సహాయం చేసేటువంటి ఒక ఫ్రెండ్ లాగా రష్మిక చేసింది. చాలా అద్భుతమైన క్యారెక్టర్. సినిమా ఆద్యంతం చాలా అద్భుతంగా ఉంటుంది. దాదాపు 3 గంటలకు పైగా ఉన్నటువంటి ఒక సినిమా లెంత్ ఎక్కడ కూడా నీకు ఇంత పెద్ద సినిమా చూస్తున్నావు. అవును సార్, నేను 3 గంటలు అంట, 3 గంటలు అంటే సినిమా ఏమో గట్టు ఉంటుందా, ఏమైనా 3 గంటలు ఉంటుందా ఎన్న వద్దులే అనుకున్నా. కానీ మా వాడు అస్సలు ఇంటలేడు. జర చూడక్క తెలుస్తుంది నీకు మానవత్వ విలువలు తెలుస్తుంది, జరవో అని చెప్పి తోలిచ్చిండు మా వాడు. మరి ధనుష్ పాత్రకు ప్రాణం పోసినట్టేనంటారా? ప్రాణం పోయటం కాదు, దాంట్లో ఉన్నాడు అంతే. అసలు ధనుష్ లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ యొక్క సినిమాకి జాతీయ గుర్తింపు వస్తుంది. వచ్చే సంవత్సరంలో ఈ యొక్క 2025 సంవత్సరానికి బెస్ట్ ఆర్టిస్ట్ గా ఉత్తమ వచ్చేటువంటి అవకాశం చాలా ఉంది.
సినిమా చూసినప్పుడే అనుకున్నాను. నిన్న కూడా చిరంజీవి గారు కూడా అదే మాట అన్నారు. తమిళంలో గంత నడిచినా కూడా మన తెలుగులో మాత్రం బాగా అభిమానులు మెచ్చుకున్నారంట, బాగా నన్ను ముందుకు నడిపిస్తున్నారు అనే ముచ్చట కూడా నిన్న దాన్ని చెప్పిండు కదా ముచ్చట. నిన్న ఇప్పటి నుంచి నేను తెలుగులో ఇంకా బాగా తీస్తాను అని చెప్తున్నాడు. మరి ఎంతవరకు నిజం అంటారు సార్? మరి అవును, ఒకప్పుడు అంటే మనకి హిందీ సినిమాలు చాలా గొప్పగా ఆడేది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే తమిళంలో ఉన్నటువంటి తమిళ హీరోలు కానీ తమిళ డైరెక్టర్లు కానీ మంచి మంచి సినిమాలు తీస్తారు, మంచి కాన్సెప్ట్ తీస్తారు, యాక్టింగ్ బాగుంటుంది. అవును సార్, అసలు నిజంగా పానం పోసినట్టు కూడా వాళ్ళే గొప్ప దర్శకులు లాగా ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మనం చూసాం ధనుష్ ఇంత ముందు సార్ అనే సినిమాలో యాక్ట్ చేశాడు. సార్ కూడా మా తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాతలు తీశారు. విజయ్ కూడా తెలుగులో సినిమా డైరెక్టర్ సినిమా. సో ఇట్లా ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తం కూడా తెలుగు డైరెక్టర్ల వైపు చూసేటువంటి పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ ధనుష్ మంచి హిట్స్ ఇచ్చాడు. ఈ చాలా కాలం తర్వాత ధనుష్ కి మంచి హిట్ వచ్చింది. ఇప్పుడు సూర్య కూడా డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తుంది. ఇలా ఉంది ఖచ్చితంగా మా తెలుగు సినిమా. ఇప్పుడు నువ్వు ఆలస్యం చేయకుండా 3 గంటల సినిమా, సినిమాకి టైం అవుతుంది, వెనకాల నాకు అనిపిస్తుంది అంతా అక్కడ అంతా హడావుడిగా ఉంది. కాబట్టి ఎలా టికెట్ ఆన్లైన్ టికెట్ నువ్వు బుకింగ్ ఆన్లైన్ లో బుక్ చేసిండు సార్ మా తమ్ముడు. ఓకే ఓకే, ఆ టికెట్ కౌంటర్ దగ్గర నీ ఫోన్ చూపిస్తే వాళ్ళు అప్పుడు పంపిస్తారు. వెళ్ళి కూర్చో. మరి డబ్బులు తెచ్చుకున్నావా? మరి ఏది మన ఇంటర్వ్యూలో తింటావా తాగుతావా? అసలు ఏం తెచ్చుకోలేదు సార్. టికెట్ తెచ్చుకున్నాడు దాని గిట్లా మీ సంటోళ్ళ వాళ్ళన్నా కథ చెప్తే మా ఊనికి అదే చెప్పి ఇంటికి పోదాం అనుకున్నా. కానీ మా ఊడు ఏం చేసిండు, ఖచ్చితంగా సినిమా చూసాలి, నాకు మళ్ళీ నేను అడుగుతా గన్నిటికి సమాధానం చెప్పాలి, నువ్వు ఊకనే గీడంగా పోయితే కాదు, నువ్వు ఖచ్చితంగా సినిమా చూడని బుక్ చేసిండు. అయినా నేనేం చేసిన, నేను మిమ్మల్ని నన్ను అడుగుదాము ముచ్చటంతా మా ఊనికి చెప్దాం అంటే మీరు కూడా పోవని తగిలిరు. ఇంకా డౌట్ టైం ఎక్కువ లేదు, సినిమా స్టార్ట్ అయ్యింది మొదటి నుంచి చూడాలి సినిమా కాబట్టి ఇంకేమైనా డౌట్ ఉంటే అడుగు, నేను చెప్తా. మాత్రం నువ్వు జాగ్రత్తగా ఫోన్ పట్టుకొని ఇక డౌట్లు ఏమున్నాయి సరిగా ఇచ్చినందుకు టికెట్ మా ఊనికి ఇంకా మళ్ళీ ఇంకోసారి టికెట్ ఇప్పియడు గిట్టే చేస్తే మా ఊడు ఖచ్చితంగా పోయి సినిమా చూస్తా. మీరు మళ్ళీ మీకు కూడా వచ్చి ముచ్చట చెప్తా. వస్తా సార్, మళ్ళీ ఉంటా. మళ్ళీ రైట్ సార్, రైట్. ఇదే అండి మా కవిత ఈ రోజు కుబేరా సినిమా చూడడం కోసం సినిమా హాల్కి వెళ్ళింది. అక్కడి నుంచి ఆకున్న డౌట్స్ అన్ని నా బుర్ర తినది మీరు కూడా చూసారు కదా. సో ఇది కుబేరా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతుందో అది మా కవితకి ఇచ్చాను. మీకు కూడా తెలుసుకుంటారు కదా, మీరు కూడా తెలుసుకున్నారు కదా. సో ఇది కుబేరా సంబంధించినటువంటి డీటెయిల్స్. మరో విషయంతో ఈసారి వారం కవిత సినిమా పోతా ఉంటుంది. నెక్స్ట్ వారం ఏ సినిమా పోతుందో ఆ సినిమా నుంచి మనం అడిగి ఏం ముచ్చట్లు కావాలంటుందో కూడా తెలుసుకుందాం.